పిల్లల్ని గానీ, ఈ పసికందులు గానీ, లేకపోతే పెద్దవాళ్ళని గానీ, మనం ఏదైనా దగ్గు చేసినా, ఏం చేసినా అశ్రద్ధ చేయకూడదనమాట. నెక్స్ట్ ఇది ఈ బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఇవి వస్తాయి కదా! ఇవి మళ్ళీ వచ్చే తీరు కూడా 3 రకాలుంటాయి. కమ్యూనిటీ ఎక్వైర్డ్ అంటే మనం బయట ఎక్కడో వెళ్ళాము. మార్కెట్‌కో లేకపోతే సినిమా హాల్‌కో ఎక్కడికో వెళ్ళాము. అక్కడ ఎవరో దగ్గారు, తుమ్మారు. అది మనకి ఎయిర్‌బోర్న్ స్ఫుటం ఎయిర్‌బోర్న్ వల్ల మనకి వచ్చిందనుకోండి, మనకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. మన లంగ్స్ మనము తెలియకుండా శ్వాస పీల్చేసినప్పుడు అది మన ఊపిరితిత్తులోకి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ కింద ఫార్మ్ అవుతుంది. సో, ఇది ఇలా బయట ఎక్కడైనా వచ్చిన దాన్ని కమ్యూనిటీ ఎక్వైర్డ్ అంటారు. రెండోది హాస్పిటల్ ఎక్వైర్డ్ మాట. హాస్పిటల్ ఎక్వైర్డ్ అంటే మీరు హాస్పిటల్‌లో ఏదో పర్పస్ మీద వెళ్ళుంటారు. లేకపోతే మీకే చూపించుకోవడానికి వెళ్ళుంటారు. లేకపోతే మీ తెలిసిన వాళ్ళని ఎవరో చూపించడానికి వెళ్ళుంటారు. అక్కడ మీకు వచ్చిన ఆ ఏరియాలో హాస్పిటల్స్‌లో వస్తే దాన్ని హాస్పిటల్ ఎక్వైర్డ్ అంటారు. ఇది మళ్ళీ మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎక్కువుంటుంది. వేరే పర్పస్ మీద వచ్చుంటారు. వేరే ట్రీట్మెంట్ ఏదో